బండిది ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఏంట్రా చెప్పు, ఇంతకీ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరికిందా లేదా? ఏదోలా ఈ 4 yearsలో సైకాలజీ కోర్స్ కంప్లీట్ చేసే కానీ ఫైనల్ ఇయర్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటేనే భయంగా ఉందిరా. దానికి ఎందుకురా భయం? ప్రాజెక్ట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందిరా బాలా. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ రూమ్లో దొరికింది కదా, దేనికి ఇంకా టెన్షన్? అయినా టెన్షన్ పడేదిలా, ఆ రూమ్లో ఏం చూసావు నువ్వు? వాడి వైఫేనా? రేయ్ లే రేయ్ ఎలా ఉన్నా? ఏంట్రా ఇంకా లెగలేదు? ఇలా అయితే ఎప్పుడురా నువ్వు సైకాట్రిస్ట్ అయ్యేది? ఈరోజు ఒక ప్రొఫెసర్ని కలవాలి. నువ్వు తొందరగా బయలుదేరి కాఫీ షాప్కి వచ్చేసాయి. సర్లే వస్తాను, ఇంకేం చేస్తాను మరి. సరే త్వరగా రా. గుడ్ మార్నింగ్ డార్లింగ్. కాఫీ పెట్టచ్చుగా? సర్లే, ఈరోజు నేను పెడతా. ఏయ్ ఏం చేస్తున్నావు? నేను క్లీన్ చేస్తాను, నువ్వు ఈ కాఫీ. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి.
సరే డార్లింగ్, నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. నువ్వు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి. నాకోసం ఈరోజు నువ్వు డ్రెస్ సెలెక్ట్ చేసావు, సూపర్ ఉంది. లంచ్ బాక్స్ రెడీయా? అలా పడుకోపోతే ఏదైనా పని చేయొచ్చుగా. సర్లే, ఈరోజు నేను ఆఫీస్లో తినేస్తా. సరే డార్లింగ్, నేను ఇల్లు వస్తా. బాస్, రూమ్లో మీ వైఫ్ ఉన్నట్టున్నారు, తాను వేస్తున్నారు. ఉంటే నా వైఫ్ గురించి నీకెందుకురా? సైట్ కొడుతున్నావా? అక్రమ సంబంధం పెట్టుకుందాం అనుకుంటున్నావా? ఆహా, అలా కాదు బాస్. మరేంటి? ఇంకోసారి ఇక్కడ కనబడితే చంపేస్తా. ఓ ఎక్కడ దొరుకుతారా పెచ్చా వాళ్ళందరూ? అలా అంటే ఏంటారు బాబు? ఇంకోటి ఇలా సరే అయితే ఇంకోసారి కావాలంటావు రా మరి. ఏం రాజులేరా బాబు, తల తిరుగుతుంది. ఆ మాత్రం ఉండాలిరా, లేకపోతే కష్టమే. ప్లీజ్ మధ్యలో ఈడి ప్రేమ కలంటారా బాబు? ఎక్స్క్యూజ్ మీ, ఐ యామ్ మ్యారీడ్. మీ ఆవిడ ప్రేమ లేదు నీక? ఉంది. మరి నేను అన్నది అదే కదా. చీప్ క్వాలిటీ పీపుల్. ప్లీజ్ ఒప్పుకోవచ్చుగా. ఏంట్రా బా ఈడు ఈడి ప్రేమ కూడా? రే ఊరుకోరా బ్రో, యూ క్యారీ ఆన్. వీడియో వర్రా, ఫోన్ రాకుండా ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇదే మన ప్రాజెక్ట్కి పనికొచ్చేలా ఉందిరా. చూస్తావేంటి మరి, బైక్ తీ.
వచ్చాడు రా సైకోగాడు. ఈరోజు రాత్రి కూడా పడుకున్నట్టే. రే వీటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలరా, ఎలా అంటావు? ఒక్క నిమిషం బా. హలో, ఏ బాబు, ఏంటి? ఇక్కడ వాచ్మెన్ ఎవరు? నేనే. ఏ? ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ రూమ్లో ఖాళీ లేవు, నువ్వు వెళ్ళొచ్చు. 10 రూపాయలు ఇస్తాను. నేను అమ్ముడు పోను. మంచి బ్రాండ్ మంది తెప్పించినా. ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? ఇప్పుడు లోపల కూడా లేదు కదా, ఆడు గురించి కావాలి. వాడి కోసం అయితే మందు కొంచెం ఎక్కువ అవుతుంది. ఇంత ఇచ్చేటోడిని ఇంత ఇవ్వలేడంటే. సరే చెప్తా. చెప్పండి, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో. ఇందాక లోపల కూడా వెళ్ళాడు కదా, ఆడు గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. వాడో పెద్ద సైకోగాడే. ప్రేమించి పెళ్లి చేసుకొని తన భార్యతో వచ్చాడు. ఓ 4 రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత మొదలైంది. అందరికీ ఈ రోజుల్లో జరిగినట్టే రోజుకో గొడవ. వాడికి బాగా అనుమానం పిచ్చి పట్టింది. ఎవరితో మాట్లాడినా అస్సలు ఒప్పుకునేవాడు కాదు. ఇంట్లోనే ఉంచి కొట్టేవాడు, తిట్టేవాడు. ఒకసారి అయితే తలకు గాయం కూడా అయింది. ఎందుకో తెలుసా? పక్కింటి అమ్మాయితో మాట్లాడిందని బాగా తాగొచ్చి తల పగల కొట్టాడు. అంతెందుకు, ఒకసారి మా ఆయన వస్తే తాళం ఇవ్వండి అని చెప్పి నాకు ఇచ్చి వెళ్ళింది. ఆ విషయం తెలిసి ఆ సైకోగాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు. పాపం ఆ అమ్మాయిని చితక్కొట్టాడు. రామ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామంటే ఇవ్వదు. మరి ఇప్పుడు వాళ్ళ వైఫ్తో కలిసి ఉంటున్నాడా? కలిసి ఉంటున్నాడు కానీ ఒక 4 రోజుల నుంచి అమ్మాయి కనిపించట్లేదు. ఈ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్ళన్నీ ఎలాగే తయారయ్యాయి. అలా అనకూడదు, ఎందుకంటే నేను కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నా. మేము బాగానే ఉన్నాగా. ఇప్పుడు మీరు చేసింది తెలిసిందనుకోండి, మీ ఆవిడ చేతిలో మీకు ఉంటుంది. మాటిచ్చా ఇలా ఎప్పుడో చేస్తానని. ఇప్పుడు తాగా, మళ్ళీ ఎప్పుడో. అయినా ఎవరి స్పేస్ వాళ్ళకి ఇచ్చేస్తే అంతా బాగానే ఉంటుంది. హ్యాపీగా జాలీగా. అంతేలేండి, అది కూడా నిజమే. ఎప్పుడైతే ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకోవడం, అప్పుడే సమస్యలు మొదలవుతాయి. మీకు సీక్రెట్ చెప్పనా? ఏంటో ఆ సీక్రెట్? ఈ విషయం అందరికీ తెలుసు, కానీ అహం, స్వార్థం అడ్డొస్తాయి ఈ నిజం ఒప్పుకోవడానికి. ఇంతకీ మీరేం చదువుకున్నారు సార్? ఏం చదువుకోలేదు. మరి ఇలాంటివన్నీ బాగానే చెప్తున్నారు. మరి ఇది నిజం చదువుకో అవసరం లేదు, తెలుసుకుంటే చాలు. ఇంతకీ తమ పేరెంట్ గురుగారా? కృష్ణ. ఆహా, పేరు తగ్గట్టే బాగా చెప్తున్నారు. నెక్స్ట్ మీట్ కృష్ణ గారు. సర్లేండి, నేను వస్తాం. వెళ్ళండి, మళ్ళీ రాకండి. అదేంటది, ఎందుకలా అన్నారు? మళ్ళీ తాగితే నా భార్యతో గొడవ అవుద్ది. సర్లే కానీ రేపు నేను వాడి ఇంట్లోకి వెళ్ళాలి. ఎందుకు? వాడి గురించి ఇంకా తెలుసుకోవాలి. అదేంటి బా, ఇతను ఎంత చెప్పాక మళ్ళీ అడుగుతున్నా? లేదురా, వెళ్తే నాకు హెల్ప్ అవుతుంది. లేదు, కావాలంటే నాకు తెలియకుండా ఏదైనా చేసుకోండి. సర్లేండి, నాకు అర్థమైంది. సర్లేండి గురుగారు, వెళ్ళొస్తాం. ఓకే, బాయ్. మంచి కుర్రోలే.
హాయ్ ఇప్పటికి ఏం చెప్పాలప్పా? ఎరవా రూమ్ ఎలా ఉంది? బాగానే ఉందిరా. ఏం పెయింట్లు వేశారు? ఏంటి సంగతి? ఏం లేదు బా, మీ చెల్లి ఫోన్ చేస్తుంది తెలుసుగా. ఫోన్ అయితే పెంట పెంట అయిపోద్ది. అరే ఈ టైంలో ఏంట్రా? బా 2 నిమిషాలు బా, 2 నిమిషాలు రా. ఆయన చాలా రోజులు ఫోన్ చేసింది. అరే కాల్ కట్ చేసావా? బాగోదు చెప్తున్నా. బా బెడ్రూమ్ ఎలా ఉంది? బాగుందా? సరే వాడు వస్తే నాకు ముందు ఇన్ఫార్మ్ చెయ్యి. ఓకే ఓకే ఓకే. అరే వాడు వచ్చేసాడ్రా. కబుర్లు చెప్తావేంట్రా? వచ్చి డోర్ తీ. కబుర్లు చెప్పట్లేదురా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అరే ఏదో ఒకటి డోర్ తీరా ముందు. అబ్బా నువ్వేమనుకోనంటే విషయం రా. డోర్ తీయే. నేను వాడికంటే వెనుకున్నాను, వాడు డోర్ ముందు నాడ్రా. డార్లింగ్ నేను వచ్చేసా. ఎందుకు వచ్చాను? ఇలా వెళ్ళానా? వెంటనే ఆకలేసింది, వెంటనే వచ్చేసా. నువ్వేదో ఒకటి చేసావంటే తినేసి వెళ్ళిపోతా. వీడెవరితోనో మాట్లాడుతున్నాడ్రా. నువ్వు ఒక్కడే నాకు లోపల. ఏం చేయవా? మరెందుకైతే పెళ్లి చేసుకున్నావు? ఇలాగే నాటకాలు ఆడమంటే చంపి పాలు దెబ్బతాను. భయపడ్డావా? నేను చేసుకుంటాను.
అలా బెడ్పై పడుకోకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. సరే, నైట్ మూవీకి వెళ్దాం. రెడీగా ఉండు. రూమ్ నీట్గా ఉంచమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏమనంటే ప్రేమించాను అంటావు. ప్రేమిస్తే బాగా చూసుకోవాలి కదా. అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. ఏమేనంటే పుట్టింటికి వెళ్ళిపోతాను అంటావు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వేరే అబ్బాయిలతో మాట్లాడొద్దని. ఏంటి ఎదురు చెప్తున్నావు? నేను చెప్తుంది నీకోసమేగా. నువ్వు ఆ బెడ్రూమ్లో వచ్చి బయటికి రావే. ఎందుకు ఇలా చేస్తున్నావు? బయట మగవాళ్ళు మంచిగా లేరని చెప్తే వినవా నువ్వు? ఇంత చెప్తున్నా కూడా ఎదురు మాట్లాడుతున్నావు. భర్త అంటే గౌరవం లేదా నీకు? లే 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 భర్త అంటే గౌరవం లేదు కదా నీకు? సరే డార్లింగ్, నేను వెళ్ళొస్తా. అప్పుడే వద్దు. అరే తేడాగా ఉందిరా, పద పోదాం. కాసేపు వెయిట్ చేయి. వాడు అమ్మాయి ఏం చేశాడో తెలుసుకోవాలి. సరే త్వరగా కానీ అయ్యి కాల్ చేయి.
నాకేం మాట్లాడ కూడా అర్థం కావట్లేదు రాబా. ఓకేనా? ఇలాంటి పిచ్చి రాబడకలు నీ ఊరికి వదలకూడదురా. పద కంప్లైంట్ ఇద్దాం. వాడు పిచ్చోడైతే మార్చొచ్చు, కానీ వాడు పెరిగిన విధానమే అలా ఉంది. చెప్తే విని మారేవాడు కాదు. ఏం చేద్దామనుకుంటున్నావు మరి? ఏరా ఇంకా ఎక్కడా? ఏరా బామ్మది ఎలా ఉన్నా? అరే వీడికి నువ్వే తెలుసురా? మా అక్క చెప్పుంటుందిరా. కట్లు తీ బామ్మది, ఇంటికాడ మీ అక్క వెయిట్ చేస్తుంటుంది. చనిపోయిన మనిషిని ఎలా చూపిస్తావురా? చూస్తుంటే విషయం తెలిసినట్టుందిగా. ఏం చేయమంటాం? చెప్పిన మాట వినదు. పక్కింటి వాళ్ళతో మాట్లాడుతుంది, వేరే అబ్బాయిలతో మాట్లాడుతుంది. మాట్లాడితే తప్పేంట్రా? అదేంటి, ఆడవాళ్ళు ఉన్నది అందుకే కదా. మనం చెప్పిన మాట వినాలి. ఇంట్లో పడుండక సలహాలు ఇస్తాను, బయటికి వెళ్తాను, వేరే అబ్బాయిలతో మాట్లాడుతానంటే ఎలా అవుతుంది? అవన్నీ నువ్వు కూడా చేస్తున్నావు కదరా. మా
వాడిగా అది నా హక్కు. నువ్వు చెప్పింది నిజమే రాబా, వీడు మాట రేపు పిచ్చిన కొడక అందరూ మనిషిని కదరా. రే, ఇక్కడ అందరికీ తెలిసిన నిజం ఏంటా అని, కానీ మనుషులం కదా నిజానికి దూరంగా బ్రతుకుతాం. మగాడు ఇలానే బతకాలి, ఆడది అలానే బతకాలి. నువ్వు కూడా గ్రిప్లో పెట్టుకో, లేదంటే చంపేనాలాగా. కృష్ణ గారు చెప్పినట్టు ఒంట్లో ఇంకా ఉంటే వీడిలాగా ఉంటాడు. ఒక మనిషి ఎలా ఉండకూడదో వీడిని చూపిస్తే సరిపోతుంది. నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ఏం చేసిన ఆలోచించి చేశాను.